హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనము లైనింగ్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఒక చిన్న మిస్టేక్ లేకుండా కూడా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తాను. ఇది మనం లైనింగ్ అనేది ముందే కట్ చేసి పెట్టుకుంటాంగా 4 పీసులు షేప్ బెల్ట్ 4 పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. అవి కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు దీంట్లో ఒక పీసుని మనకు ఎదురుగా ఒరిజినల్ లైనింగ్ పీస్ షేప్ బెల్ట్ అనమాట ఎదురుగా పెట్టుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో పీస్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎదురుగా పెట్టుకున్నాము, ఇదేమో మన వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ది మనకి ఎదురుగా పెట్టుకున్నాము, సెకండ్ది మన వైపుకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఒరిజినల్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. మీరు కంగారు పడుకోకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఒరిజినల్ ఇంకో షేప్ బెల్ట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ మళ్ళీ వేస్ట్ షేప్ బెల్ట్ అనమాట, వేస్ట్ పీస్ అంటే మధ్యలో స్టిఫ్గా ఉండడానికి కొంచెం దళసరి క్లాత్ తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వేసుకున్నాక ముడతలు రాకోకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకుందాము. 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మన వైపుకు పెట్టుకున్నాం కదా, అంటే ఉక్సు పట్టు వైపు కాజా పట్టి వైపు జాయింట్ చేసేది మన వైపుకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఖర్చుల వైపుది అటు మనకి ఎదురుగా పెట్టుకున్నాం. చూడండి, నేను వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసే కుట్టు వేసేసుకున్నాక ఇలా విడదీసి మధ్యలో ఒక కుట్టు వేయాలి. ఒరిజినల్ పీస్ మీద కుట్టు పడకూడదు, మధ్యలో పడాలి. అలా మధ్యలో కంట ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇది అనేది ఇంటికాడ కుట్టేవాళ్ళు ఇలాగా ఈజీగా కుట్టేస్తారనమాట, స్టిచ్ చేసేసుకుంటారు. అదే మనం బోటెక్లో కుట్టేవాళ్ళు లోడింగ్ అవన్నీ చేసి నీట్గా చేస్తారు. ఆ పద్ధతి మీకు వేరేసారి చూపిస్తాను. ఇది మామూలుగా ఇంటికాడ కుట్టే జాకెట్లు కుట్టేవాళ్ళు ఎలా కుడతారో ఆ విధంగా చూపిస్తున్నాను అనమాట. కొంచెం నీట్గా ఇలాగ కుట్టేసిన తర్వాత పైన కూడా ఒక కుట్టు వేసుకొని అంటే చుట్టూ కుట్టేసుకోవాలి. ఒక పీస్ మొత్తం జాయింట్ అయిపోయినట్టు ఉండాలన్నమాట. లోడింగ్ పద్ధతి కూడా మీకు ఇంకోసారి వివరంగా చూపిస్తానండి. ఇది మీకు అర్థం అవ్వాలని నిదానంగా చెప్తున్నాను. ఇలా చుట్టూ కుట్టేసుకోండి. నేను లైనింగ్ కొద్దిగా జాయింట్ పడ్డది కదా, అది కూడా ఎలా లోపలికి వెళ్ళిపోయిందో చూసారా, అలాగే మనం చుట్టూ కుట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. ఇలా కుట్టేసుకున్నాక కట్ చేసేసుకుందాము ఎక్స్ట్రా పీస్నంతా. ఇప్పుడు ఈ జాయింట్ ఇప్పుడు మన వైపుది మొత్తం కుట్టేసాను కదా, చూడండి ఎలా వచ్చిందో. అలా రావాలన్నమాట. ఇప్పుడు రెండోది కూడా పీసు షేప్ బెల్ట్ మనం జాయింట్ చేసుకుందాం. ఇందాకటిదేమో మన వైపు పెట్టుకున్నాం, ఇప్పుడు మనకి ఎదురు పెట్టుకోవాలన్నమాట బెల్ట్. అలాగే జాయింట్ చేసుకున్న పీస్ ఏమో మధ్యలో ఉండాలి, లైనింగ్ పీసు. వేస్ట్ పీసు పైన ఉండాలి. చూడండి, వేస్ట్ పీసు పైన ఉండాలి, లైనింగ్ పీసు మధ్యలో ఉండాలి, ఒరిజినల్ కింద ఉండాలి. 3 అలా ఉండాలన్నమాట. ఇప్పుడు అది ఎలా జాయిన్ చేసామో ఇది కూడా అలాగే జాయిన్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట షేప్ బెల్ట్లు. 2 వేరుగా, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వస్తుంది. ఇంకా ఇది మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.